వివేక హత్య కేసులో విచిత్రమైనటువంటి పరిణామం. ఒకటి, గ్యాగ్ ఆర్డర్, అంటే వివేక కేసు మీద ఈ ఎన్నికల్లో వాడటానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదంటూ కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎవరెవరికి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సునీత, బీటెక్ రవి, ఇట్లాగా అందరికీ ఇచ్చింది, షర్మిలతో సహా. దాని మీదన బీటెక్ రవి, సునీత ఇద్దరు కలిసి హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. దాని మీద విచారణ పక్కన జరగాల్సి ఉంటే ఇదే టైంలో ఇంకొక పరిణామం ఏం చోటు చేసుకుంది. దస్తగిరి ఇంతకుముందు ఒక పిటిషన్ వేశాడు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే ఇప్పుడు జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన లాయర్గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన వేశారు దస్తగిరి తరపున పిటిషన్. ఇప్పుడు ఈ దస్తగిరి ఆ పార్టీ తరపున అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే ఈ పులివెందులకు సంబంధించినంత వరకు తను అభ్యర్థిగా ఉంటే ఇట్లాగ తన మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా తనని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు సునీతను, షర్మిల. కాబట్టి వాళ్ళెవ్వరూ మాట్లాడకుండా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సునీత వీళ్ళెవ్వరూ మాట్లాడకుండా ఆర్డర్లు ఇవ్వమని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టారు. అది నేను ఇంతకుముందు ప్రస్తావించాను. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఏమీ చర్య తీసుకోలేదంటూ హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. దీని మీద చర్య తీసుకుని ఏం చర్య తీసుకున్నారో నాకు ఆదేశాలు ఇవ్వండి, ఇది నాకు సమాచారం ఇవ్వండి అంటూ చెప్పడం, అంటే ఆపేయమని చెప్పి హైకోర్టు ఈ కేసులో తీర్పిచ్చేసింది. తెలుగుదేశం హైకోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద అప్రూవర్ దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యం మీద విచారించింది. ఆయన తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించాడు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున హాజరయ్యారు న్యాయవాదులు. దస్తగిరి తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఫిర్యాదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయమని, ఆ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏదైతే హత్య కేసుతో ప్రతిరోజు రాజకీయ ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారం అంతటి మీద చూస్తూ వీళ్ళిద్దరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసిన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్తే అంటే ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా కేంద్ర ఎన్నికల సంఘానికి చెయ్యి అంటూ తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోమని ఆదేశిస్తూ హైకోర్టు ఏమి చర్యలు తీసుకున్నారో మాకు ఇంటిమేట్ చేయమని చెప్పింది. తద్వారా ఇప్పుడు ఎన్నికల సంఘం చేతికెళ్ళింది. ఏం చెప్తుందో చూడాలి.